నో ఎండలు మండిపోతున్నాయి, కూల్ డ్రింక్ ఒకటినా. ఓ మా ఎండింట్లో జ్యూస్ తాగితే ఎండలు ఇట్టే మాయమైపోతాయన్నా. నీకో న్యూస్. లేస్ ప్యాకెట్ ఒకటి ఇచ్చేనా. యాది వల్లన్నా నెబ్బా ఎండలు మాయమైపోతాయని చెప్తే వీడు మాయమైపోయినాడే. వాడు వస్తున్నాడు, వాడు మాత్రం మాకొద్దురా. వాడు వస్తున్నాడు, మాకొద్దురా. మాకొద్దురాడు, మాకొద్దాడు. నేనుండేది ఒకనే, ఇద్దరు పక్క ఆడాలంటే ఎట్లరా నేను ఆడేదిరా. ఓ పని చేయన్నా, వాళ్ళ పక్కాడు. మా పక్క వాళ్ళ పక్కే. పెద్దోడన్న గౌరవం కొంచెం లేదు కదరా మీకు. మా అమ్మతో చెప్తా ఉండు. ఇద్దరం కలిసి కనీసం 3 అన్న బట్టలరా. 3 గదిలో చాలా పట్టేది కానీ. ఏం చేస్తున్నారా? ఊరి మీ మగాల మీద కాకుత్తులో పోయా మీకేం రాగంరా. ఈ రోజు మన ఊర్లో పెళ్లి కదా, చాలా మంది వస్తున్నారు. పోయేటప్పుడు నన్ను పిలుచుకొని పోతానరా. పట్టాపాడా మీరేం చెప్పేసిపోయినారు. ఆడవాళ్ళు నన్ను అక్కడ పిల్లలు పరక్తో కొట్టినారా. మేము ఊరికే కామెడీ కంటే నువ్వు నిజంగా వెళ్ళి దెబ్బలు తిన్నావా? పోతే పోనీలేమమ్మ, వాళ్ళ పాపంలో వాళ్ళు పోతారు కానీ. సర్లే కానీ మేము 3 ప్రశ్నలు అడుగుతాం, అలానే కళ్ళు మూసుకొని నువ్వు జవాబులు చెప్తే నీకు ఈ 100 రూపాయలు ఇస్తాం. చెవులు మూసుకుంటే వినపడదు, కళ్ళు మూసుకుంటే ఎందుకు వినపడదుబ్బా? సరే చెప్తాలేరా. సరే కళ్ళు మూసుకో. మగవాళ్ళ సంతోషానికి ఎవరడ్డం వస్తారు? ఇంకెవరు? ఆడ రాక్షసులు. ఆడోళ్ళ వల్ల నీకు ఏమి లాభం? ఆడవాళ్ళు నన్ను కొట్టడమే గానీ వాళ్ళ వల్ల నాకు లాభం లేదురా. నీ భార్య గురించి 3 మంచి మాటలు చెప్పు. నా భార్య గురించా? మా అమ్మోళ్ళు వద్దొద్దంటే కట్టబెట్టినారు, నాకు కారు వద్దన పోతున్నా. అన్నం పెట్టమంటే నన్ను కొడుతుంది. అసలు ఇప్పుడు దాని గురించి నన్ను మాట్లాడద్దంటే నాకు కంట్ల ముందర కనబడితే ఎగిసేసి అంత అట్లే. అయితే నువ్వు గెలిచావు, కళ్ళు తెరిచి చూడు. నా భార్య చాలా మంచిది, నన్ను ఎప్పుడూ కొట్టదు, అప్పుడప్పుడే కొడుతుంది. అన్నం పెట్టమంటే నన్నే పెట్టుకోమని తింటుంది. నా భార్య నిజంగా చాలా మంచిది. నీకు దండం పెడతానే, నన్ను కొట్టద్దే. పనికి పోవు, పాట పోవు, నీ పెట్టిందే తింటా, నన్నే తిడతావు నా పక్క. నా కొడుకు 6 బయట సుఖమే వేరులే. బిర్యానీ తీసిస్తాంటివి కదా మామా, ఎన్నాళ్ళు అయిపోయి మామా. నేను పాతాండే పని ఏంది, నువ్వు అడుగుతాండేది ఏంద్ర? కార్జున పోతా తగిన ఎప్పుడే అంతే, తీసేయమంటే తీసేడు. చేతిలో జగ్గు కనపల్లారా? ప్రశాంతంగా బాత్రూమ్ కూర్చున్నావు అనమాట. బాత్రూమ్ బయట కూర్చోవాలి మామా, బాత్రూమ్ లోనే బాత్రూమ్ కూర్చోలా. నేను ఆడ కూర్చుంటే మీకేరా? నేను బయట కూర్చుంటా. అట్లా చేయకూడదు, తప్పు. బాత్రూమ్ లోనే మామా ఇప్పుడు కూర్చుంటాను బాత్రూమ్ లో. ఎలారా? ఇలా కొడితే కొట్టనీలేరా, వాడు పాపంలో వాడు పోతాడు గాని. ఎవర్రా కొట్టిండదే? క్రికెట్ ఆడుతుంటే వరుణ్ గాని బ్యాచ్ కొట్టారన్నా. కొట్టారని కాంప్రమైజ్ అవుతావా? ఒక్క సెకండ్ ఉండు. అన్న వద్దన్నా, వాళ్ళ దగ్గర బ్యాట్లు స్టెంపులు ఉన్నాయన్నా.